హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఒక అన్బాక్సింగ్ చేసి అలవాటు అయిపోయింది కదా, అందుకనే టుడే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ RS4 DJ మినీ. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసేదానికంటే ముందు గింబల్ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. గింబల్ అంటే ఏంటంటే, మనకి ఇంతకుముందు ఫోన్స్లో ఓఐఎస్ ఉండేది కాదు. ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది ఉండేది కాదు. సో మనం మొబైల్తో వీడియో తీసా కానీ చాలా షేకీ ఫుటేజ్ అనేది మనకు వస్తుంది కదా. ఈ జనరేషన్లో మనకి అటువంటి ప్రాబ్లం అనేది లేదు. 10,000 నుంచి 1 lakh మొబైల్ తీసుకున్నా కానీ ప్రాపర్గా మన ఫుటేజ్ అనేది వితౌట్ షేకింగ్ ఇమేజ్ అని వస్తుంది అనమాట. అలాగే కెమెరాలో ఓఎస్ ఉందా అంటే ఉంది, కానీ అంత పర్ఫెక్ట్గా వర్క్ కాదు. మీరు ఇప్పుడు చూసే సినిమాటిక్ యాంగిల్స్ అన్నీ మోస్ట్లీ షూట్ చేసేది ఒక గింబల్తోనే అది సాధ్యం. మన మొబైల్ కూడా ఇప్పుడు గింబల్స్ వచ్చేసాయి చాలా సినిమాటిక్ తీసుకోవడానికి. ఇప్పుడు నడుస్తున్న జమానా మొత్తం సినిమాటిక్ మీద నడుస్తుంది కాబట్టి మనకు సినిమాటిక్ కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. అది లేకపోతే పని జరగదు. గైస్, టాపిక్లోకి వస్తే ఈ గింబల్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లో మనకి గింబల్ వస్తుంది. మనకి ఉంటాయి RS4 Pro ఉంటాయి, అవన్నీ హై ఎండ్ లెవెల్ అనమాట. అవన్నీ 70K దాకా వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం వాటి జోలికి వెళ్ళలేదు. మనకేంటంటే న్యూగా లాంచ్ చేసిన RS4 మినీ డీజే వాళ్ళు న్యూగా లాంచ్ చేసింది కాబట్టి దీంట్లో మనకి స్పెషాలిటీ అనేది ఒకటి ఉంది గైస్. మనకి దీంట్లో ఒక ట్రాకర్ ఇచ్చారు పైన, ఇలాంటిది ఒక ట్రాకర్ ఇచ్చారు పైన. ఆ ట్రాకర్ మనకి మోస్ట్లీ నో యూస్ఫుల్. ఎవరన్నా కొనాలనుకుంటే వితౌట్ ట్రాకర్ తీసుకోండి. ట్రాకర్తోని మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూస్ఫుల్ ఏముండదు, ఓకేనా. ట్రాకర్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఒక దగ్గర మనం స్టాండ్ చేసి మనం ఏదైనా మూమెంట్స్ అటు ఇటు వెళ్ళే ఆబ్జెక్ట్స్ని రికార్డ్ చేయాలన్నా, మనల్ని రికార్డ్ చేయాలన్నా ట్రాకర్ పనికి వస్తుంది కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసి గింబల్తో ఆ పని ఎవరు చేయరు. బికాస్ అందుకని ట్రాకర్ లేకుండా మీరు తీసుకోండి. వితౌట్ ట్రాకర్ యూ కెన్ పర్చేస్ దిస్. మనం ఇప్పుడు దీని అన్బాక్సింగ్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ చేసేసాను. మీకు చూపించడానికి మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ అన్బాక్స్ చేస్తున్నాను. గాయస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్పెక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దీని కెపాసిటీ అంటే పేలోడ్, దీనిపైన ఉండే మన కెమెరా మినిమం కెపాసిటీ వచ్చి 1.07 kgs. అంతకన్నా తక్కువ అయితే క్యాలిబ్రేషన్ అనేది పర్ఫెక్ట్ కాదు. మీకు ఒక యాంగిల్ అంటే ఒక సినిమాటిక్ షాట్ తీసుకున్నప్పుడు అది ప్రాపర్గా క్యాలిబ్రేషన్ అంటే ఏంటంటే, మనం గింబల్ పైన కెమెరాని పెట్టినప్పుడు ఆ గింబల్ మోటార్స్ ఉంటాయి కదా, ఆ మోటార్స్ అనేది ఇంత కెపాసిటీని తట్టుకుంటాయి అనమాట. అది మనం క్యాలిబ్రేషన్ అంటాం. క్యాలిబ్రేషన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఈ వెయిట్ని అనేది మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఈ మోడల్లో ఓన్లీ ఐ థింక్ గ్రే ఒకటే లాంచ్ అయింది, బ్లాక్ కలర్ అనేది తీసుకురాలేదు. సరే, ఓకే, ఇవన్నీ ఆపేసి మనం లెట్స్ అన్బాక్స్ దిస్. అలా ఓపెన్ చేసేస్తా. అందుకని ఫస్ట్ మనకి ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో కంటెంట్స్ ఎంటీ, లోపల ఏముండదు కదా చూడడానికి లోపల అయితే మోస్ట్లీ ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గింబల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి ఆ ఫీల్ రాలా. నెక్స్ట్ స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్, బేస్. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి గింబల్కి కెమెరాకి సంబంధించిన అటాచ్మెంట్, అంటే దానికి దీనికి కలిపేది అనమాట, మధ్యలో బ్రోకర్. దీని గురించి చెప్తా. ఏంటి బ్రో ఇవన్నీ చాలా ముక్కలు ఉన్నాయి, ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి అని మీకు డౌట్ ఉందా? కంగారు పడవకండి, మొత్తం నేను చెప్తాను. మనకు వచ్చి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మోస్ట్లీ దీన్ని చదివేంత అవసరం మనకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైపాడ్ స్టాండ్. ఇది ఎందుకు మీ అందరికీ తెలుసు, గింబల్ తెలిసిన వాళ్ళకి తెలుసు, గింబల్ గురించి తెలియని వాళ్ళకి తెలుసు. జస్ట్ నిలబెట్టడానికి ఒక స్టాండ్. నెక్స్ట్ మనకి ఏంటంటే, ప్రో వేరియంట్లో ఇది వచ్చి బ్యాటరీ. ప్రో వేరియంట్లో మనకి ఇది డిటాచబుల్ అనమాట. ఇది మనం రిమూవ్ చేయొచ్చు, కానీ దీనికి అటాచబుల్ ఇచ్చారు. బికాస్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో దీనికి అటాచ్మెంట్ ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు మనం దీనికి కింద స్క్రూ ఉంది కదా, టైట్ చేసుకోవాలి.
గైస్ స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం కంగారు పడలేదు ఎలా సెటప్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గింబల్ సెటప్ అయిపోయింది. ఇదేంటంటే గైస్ మన కెమెరాకి బేస్. ఇప్పుడు మనకి అంతకుముందు కాయిన్తో స్క్రూతో తిప్పేసుకున్నంత అవసరం ఇప్పుడు రాలేదు. మోస్ట్లీ మనకి ఎంత ఈజీ వే, స్క్రూ ఇచ్చేసారా, స్క్రూతో తిప్పేసుకొని లోపలికి దాపెట్టేసినాయి. ఇదేంటంటే గైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది పోయిందంటే గింబల్ అనేది యూస్ చేయలేము, పనికిరాదు అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త పెట్టుకోండి. ఇదేంటంటే కెమెరాకి గింబల్కి సంబంధించిన అటాచ్మెంట్ అనమాట. ఇది వచ్చి మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు గింబల్స్లో ఓన్లీ ల్యాండ్స్కేప్ మోడ్ ఉండేది, పోర్ట్రేట్ మోడ్ ఉండేది కాదు. అంటే ఇలా వీడియోస్ రికార్డ్ చేసుకోలేం, ఇలా వీడియోస్ రికార్డ్ చేసుకోలేం, రీల్స్లో రికార్డ్ చేసుకోవాలంటే అంతకుముందు గింబల్లో అయ్యేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈజీ వే, తొందరగా మనం రీల్స్కి స్విచ్ కావచ్చు, ప్లస్ నార్మల్ వీడియోకి స్విచ్ కావచ్చు అనమాట. ఈ అటాచ్మెంట్ డిటాచబుల్ ఇచ్చారు, లేకపోతే ఇది కూడా దీనికే అటాచ్ అయి ఉంటుంది ప్రీవియస్ గింబల్స్లో కానీ RS4 ఆర్ 4 Pro. గైస్ మనం చిన్న సినిమాటిక్ క్లిప్ చూద్దాం గింబల్ గురించి. హియర్ వి గో. లుక్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గింబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, మన నెక్స్ట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక లాక్ సౌండ్ వినిపించిందా, టిక్ టిక్, 1 లాక్. ఇక్కడ ఒక లాక్ సౌండ్ వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ ఒక లాక్. ఫస్ట్ గింబల్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం లాక్స్ అన్నీ ఓపెన్ చేసుకొని గింబల్ని ఈ పొజిషన్లో మనం నిల్చోబెట్టాలి. వీటి గురించి అన్నీ నీట్గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి అటాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, పోర్ట్రేట్ నుంచి ల్యాండ్స్కేప్కి స్విచ్ అయ్యే క్లిప్ టైప్ అనమాట. ఇక్కడ మనకి మీకు కనిపిస్తుంది కదా, ఇది స్క్రూ టైప్ అనమాట. ఇది మనం ఇలా స్క్రూ టైప్ చేసుకోవచ్చు. ఈ స్క్రూ టైప్ మనం లూజ్ చేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తుంది కదా, దీన్ని మనం ఈ హోల్ అనేది ఈ ప్రెస్ చేసి దీంట్లోకి మనం అటాచ్ చేసి వదిలేసి దీన్ని మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే వన్స్ మనకి ల్యాండ్స్కేప్ మోడ్కి అయిపోయిందనమాట. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, కెమెరాకి గింబల్కి కలిపే క్లిప్ ఇది అనమాట. ఇది ఎలా ఉండాలంటే ఈ పొజిషన్ అనేది మన వైపు రావాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనం మన వైపు వేసుకొని ఈ లాక్ని మనం వేసేసుకోవాలి. ఇవేంటంటే క్లిప్స్కి లాక్స్ అనమాట. ఈ లాక్స్ వేసినప్పుడు మనకి మూమెంట్ రాదు, ఈ లాక్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి మూమెంట్ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, గింబల్ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ మన కెమెరాకి బేస్ని సెట్ చేసుకోవాలి. మనం బేస్ని సెట్ చేసుకొని ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలోకి ఈ గ్యాప్ని ఇలా మనం అటాచ్ చేసేయాలి, ప్రెస్ చేయాలి. టిక్ టిక్ అని సౌండ్ వచ్చింది కదా, ఈ చివరి దాకా పెట్టి చేస్తే ఇక్కడ మనకు ఒక లెవర్ ఉంటుంది. ఈ లెవర్ని క్లోజ్ చేస్తే ఫిట్గా అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 స్టెప్ డన్. అంటే కెమెరాని గింబల్కి ప్రాపర్గా సెట్ చేసాం. గైస్ పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీ స్టెప్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కెమెరాని ఎలా గింబల్కి అటాచ్ చేయాలనేది మీకు క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మోడ్ చూపిస్తాను, మీకు చూపిస్తాను కదా, పోర్ట్రేట్ మోడ్కి ఎలా స్విచ్ కావాలని చెప్పా కదా. ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది కదా, ఈ లివర్ని మనం లూజ్ చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేసింది. అంటే మొండేం లేని తల్లగా అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఇందా మీకు చూపించా కదా, 1 2 3 క్లిప్స్ అనేది కెమెరాకి అటాచ్ అయిపోయింది. ల్యాండ్స్కేప్కి స్విచ్ కావాలంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా కింద, ఈ హోల్స్ని ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తే ఈ హోల్స్ ఇలా సెట్ చేసుకొని మనం షూట్ చేసుకోవడం. గైస్ చాలా ఈజీ సెటప్, మాత్రం పెద్ద కష్టమే ఉండదు. నెక్స్ట్ మనం కెమెరాని రిమూవ్ చేయాలంటే ఈజీ. ఈ లివర్ ఉందిగా, ఇందాక కెమెరాని మనం ఫిట్ చేసేటప్పుడు ఈ లివర్ని టైట్ చేసాగా, ఈ లివర్ని లూజ్ చేసి ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది బటన్, ఈ బటన్ ప్రెస్ చేసి లాగేయడమే.
అంతే గైస్, ఈజీ. గైస్, ఈ అన్బాక్సింగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.